शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे పాట విన్నారు కదండి. దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పెద్దగా ఏం పట్టించుకోకండి. చాలా ఇయర్స్ అయిపోయింది పాడక, ఏదో సడన్ గా అనుకుని పాడేశాను. ఎలాగో అంటే వినాయక చవితి కదా, పాడదాంలే, మన ఫస్ట్ పాట వినాయకుడితో స్టార్ట్ చేద్దాము అని అనుకుని అలా పాడేశాను. అప్పుడప్పుడు వింటారులేండి మన గాత్రాన్ని, మీరు వద్దనుకున్నా కూడా వదిలేదే లేదు, పాడతాను. బట్ దీని మాత్రం ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఏంటంటే గణపతి కదా, వినాయక చవితి కదా అని వినాయకుడికి చిన్న మండపం లాగా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో వాటికి ఏమేమి యూజ్ చేశాను, ఎలా చేశాను అవన్నీ చూసేద్దాం రండి. మనకి వినాయక చవితి వస్తుంది కదండి, సో అందుకే ఇదిగోండి ఎక్కడైతే మనం ముందు వరలక్ష్మి దేవిని పెట్టామో ఇప్పుడు అక్కడే వినాయకుడిని కూడా పెడదాం అనుకుంటున్నాను. సో దానికి ఒక చిన్నది చాలా సింపుల్ గా ఉండే ఒక మండపాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం అది అందులో ఎలా వస్తుంది ఏంటి అని చూద్దాము. ఏవేవి వాడుతున్నాను అనేది కూడా మీకు చెప్తాను. సో నాకున్న ప్లేస్ చిన్నదే కాబట్టి నేను ఇదిగోండి ఇలా ఒక కార్డ్బోర్డ్ని ఇలా సర్కిల్గా కట్ చేసుకున్నాను. చిన్నది తీసుకున్నాను. మీరు మీకు తగ్గట్టు సైజులో చాలా పెద్దది కూడా తీసుకొచ్చండి. తీసుకుని ఇదిగోండి ఈ పేపర్తో దీన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇది ఇలా అవుట్లైన్ లాగా నేను ఇచ్చేసుకున్నాను. సో దాన్ని ఇలా కట్ చేస్తున్నా చూడండి. సో ఇదిగోండి ఇది ఇలా అవుట్లైన్ లాగా చేసుకున్నాను, జస్ట్ ట్రేస్ లాగా. సో దాన్ని ఇలా కట్ చేసి తీసేస్తున్నాను చూడండి. సో ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేశాను కదా. యాక్చువల్గా ఇది ఇక్కడ లేదేంటి అనుకుంటున్నారా, ఇక్కడ నేను ఇంకొక దేవుణ్ణి అదే కూర్చోబెట్టడానికి ఇంకొక బేస్ లాగా యాడ్ చేస్తానండి. సో ఇది కనిపించదు, అందుకే నేను ఇక్కడ ఇది లేకపోయినా పర్వాలేదు అని ఇది ఇలా వదిలేసాను. అండ్ ఇప్పుడు దీన్ని అతికించుకుందాం, మనం గ్లూ వేసి దీన్ని అతికించుకుందాం. అతికించుకున్నాక ఎలా వచ్చిందో చూద్దాం. గ్లూ మొత్తం పెట్టుకుంటున్నాను, దీన్ని స్టిక్ చేసేద్దాం అక్కడ. ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి ఎలా ఈ చుట్టూ అంతా అలా అతికిద్దాము అని అనుకుంటున్నానండి. సో అతికించాక ఎలా వచ్చాయి చూద్దురు కానీ. సో ఇదిగోండి ఇలా హాఫ్ వరకు తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎలాగో అన్ని పెడతాం కాబట్టి కనిపించదు. సో అందుకే హాఫ్ వర్క్ తీసుకున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే నా దగ్గర ఫ్లవర్స్ కూడా అయిపోయి చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద ఇంకా లేవు. సో ఓకేలే అనేసి ఇంక ఇలా వదిలేద్దాం అనుకుంటున్నానండి, హాఫ్కి ఇలా చేసుకుని. సరేనా, మళ్ళీ ఏం చేస్తానో చూద్దాం. ఇప్పుడు వినాయకుడిని బేస్కి అనమాట, బేస్గా కూర్చోబెట్టడానికి ఇది ఒక డబ్బా అండి. ఇదేదో క్లచ్తో పాటు వచ్చింది నాకు ఈ బాక్స్. సో ఇది యూజ్ చేస్తున్నాను. ఎలా అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉందా మనది, దానికి ఇదిగోండి ఇలా పెట్టేస్తే అయిపోతుంది, ఇంకా అంతేనండి. అలా అనుకుంటున్నా, చూద్దాం ఎలా వస్తుందో ఏమో. స్టిక్ చేస్తే నీ బాక్స్ చూపించాను కదా మీకు ఇందాక. సో ఈ లీవ్స్ కొన్ని అప్పుడు చేశాను కదండి, షార్ట్లో కూడా పెట్టాను ఏం చేశాను ఏంటి అని. సో ఇవి కూడా ఇప్పుడు మనం ఈ మండపానికి కొంచెం పెడదాము ఇలా అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా కొన్ని అక్కడక్కడ ఇలా పెడదాము, బాగుంటాయేమో అనిపిస్తుంది. కాంబినేషన్ కూడా కొంచెం డార్క్ లైట్ కదా, సో అలా బాగుంటుందేమో, పెడదాము అని అనుకుంటున్నాను. సో పెట్టాక అది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూద్దాం ఒకసారి. సో పెట్టాక ఇదిగోండి ఇలా వచ్చాయి. అండ్ ఆ లీవ్స్ ఎలా చేశాను ఏంటి మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో ఫైనల్గా మన అవుట్కమ్ అయితే ఇదండి, చూసారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు మన మాట మంచి మాటలో ఏం చూద్దామంటే, ఎలాగో గణపతి మండపం చేశాం కదండి, మనం వినాయక చవితి గురించి, నేను చిన్నగా ఉన్నప్పుడు అసలు వినాయక చవితులు ఎలా ఉన్నాయి, అసలు ఎలా జరిగేవి, మనకు ఆ ఎగ్జైట్మెంట్ అది ఎలా ఉండేది, అవన్నీ చూద్దాం. అసలు ఫస్ట్ వినాయక చవితి అంటే మనం ఎక్కడి నుంచి అంటే స్టార్ట్ చేస్తాము, చందా. ఆ చందా కలెక్షన్ అది ఎంత బాగుంటుందో నాకు తెలిసి, నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అయితే చేశాను. ఒకసారి, ఎక్కువసార్లు కాదు, ఒకసారి. మాది ఎలా అంటే సెక్టార్స్ లాగా ఉంటాయండి. సో సెక్టార్కి అలా అని తీసుకుంటారు.
సో చందాకని రావడము అది కూడా ఒక భలే అనిపించేది. మనం చందా ఇచ్చాము, మన పేరు రాసాము, అది కూడా ఒక సరదా. సో ఆ చందాలు అవి ఉండేవి. ఇంకా మనము పండగ అనగానే ఇంకా నెక్స్ట్ మనకి ఏమి గుర్తొస్తుంది అంటే మనం ఇవి కూడా చేసేవి కూడా ఎలా అంటే ముందు నుంచే ఉండేది. ఆ పండగ ఆ హడావిడంతా చాలా రోజుల ముందు నుంచే ఉండేదండి. ఎలా అంటే ఇప్పుడు ఈ మండపమే తీసుకుందాం, నేను చేశాను. అదే అప్పట్లో వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, చేసుకునేవారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎంతో కొంత మిగులుతుందిలే, మిగిలిద్దాం మనం అన్న ఉద్దేశాలు అప్పుడు ఉండేవి. ఇప్పట్లో అవి ఉన్నాయా అంటే ఏమోనండి, ఉండే వాళ్ళు ఉన్నారేమో కానీ అంతేం కనిపించదు. ఎవరికి అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేయాలి అంటే కూడా. సో అది ఉండదు. బట్ ఇలాంటివన్నీ మనం చేసి ఇంట్లో మనం చేసి మనం కూడా ఆ హడావిడిని తీసుకొద్దాం, కొంచెం పిల్లల్లో ఆ ఎగ్జైట్మెంట్ అది పెరుగుతుంది కదా అనేసి నేను కూడా ఇది చేశాను. ఇది ఎందుకు చేశాను ఏంటనేది మళ్ళీ మీకు చెప్తాను లాస్ట్లో. సో అలాగా దాని తర్వాత ఇంకా మెయిన్గా మనం ప్రసాదాలండి. ప్రసాదాల కోసం ఎంత వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్తే నేనైతే ఇప్పుడు కూడా ప్రసాదం ప్రసాదం అంటూనే ఉంటాను. ఎందుకంటే ఆ ప్రసాదంలో అదేదో తెలియని ఒక ఇది ఉంటుంది, టేస్ట్, లైన్లో నించొని తీసుకోవడాలు, అవన్నీ ఆ రోజులే వేర్లేండి. ఎలాగో మనం బయట ఉంటున్నాము, మనకి ఇప్పుడు ఇండియాలో ఉంటే ఖచ్చితంగా మనం మన పిల్లలకి అంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ సెలబ్రేషన్స్ చుట్టుపక్కల అవి ఇవి జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది. వీధికి ఒక గణపత అంటే సందు సందుకి అంటే వీధికి అన్నాలండి, అంటే అడుగడుక్కి కూడా వినాయకుడు పెడతా ఉంటారు మనకి అక్కడ. కానీ అసలు వినాయక చవితి వచ్చిందంటే ఆ హడావిడే వేరండి. ఆ బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉంటాయి, అండ్ అవి ఎంత భలేగా ఉంటాయి అసలు. అంటే వెరైటీస్ చేస్తున్నారు కదండి ఇప్పుడు. అప్పుడులో అయితే అంటే కలర్స్ వాటితోనే ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్స్ కూడా చేసేస్తున్నారు. సో అక్కడ ఉంటే పిల్లలకి మనం చెప్పవసరం లేదు, వాళ్ళే ఎంతో కొంత తెలుసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు బయట ఉన్నాం కదా, మనకి అంత హడావిడి అయితే ఇక్కడ ఉండదు. సో అందుకే ముందు నుంచే మనం ఇలా ఇంట్లోనే చేసుకుని అన్ని చేస్తుంటే పిల్లలు కూడా అడుగుతారు ఎందుకు చేస్తున్నావు ఏంటి, వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్, ఆ క్వశ్చనింగ్ నేచర్ వస్తుంది. సో అందుకనే నేను ముందే చేశాను. బట్ కొంచెం లేట్ గా వస్తుంది వీడియో. మా పాప అడిగి క్వశ్చన్స్, మా వాడేమో డిస్టర్బ్ చేయడం తప్పితే వాడికి ఇంకా అంత లేదు, వాడికి అడగాలి ఇలా అలా. మా పాప మాత్రం అడుగుతుంది ఇదేంటి అదేంటని. ఇంకొక విషయం ఏంటో చెప్పనా, ఆ లీవ్స్ అవి నేను చేశాను చూడండి, ఆ గ్రీన్వి అవైతే అది కూడా నేర్చుకుందండి. సో మెయిన్ గా ఇప్పుడు ఏంటంటే నేను ఇలా చేస్తుంటే అది కూడా నన్ను చూసి నేర్చుకుంటుంది. సో ఖచ్చితంగా మనం ఇలా ప్రెషరైజ్ చేసి చెప్పేది వేరు, మనం చేస్తుంటే వాళ్ళు చూసి నేర్చుకోవడం వేరు కదా. మా పాప అయితే మాత్రం ఇగో ఇవి చేస్తుంది ఇప్పుడు. ఇంకా ఫ్లవర్స్ కొన్ని చేశానండి, ఆ వీడియో బయటికి రాలేదు, ఇంకా వస్తే మీకు తెలుస్తుంది. టిష్యూస్ తో చేశాను, అది కూడా చేస్తుంది. ఇప్పుడు దీనిలో హెల్ప్ చేసింది, మీరు చూసారు కదా, మీరు ఈ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ డ్రాయింగ్స్ అవి నేను ట్రేస్ చేసిస్తే అదే వేసింది. దానిలో అలా ఇంట్రెస్ట్ పెంచుతూ మన పండగలు ఏంటి, వాటి వాల్యూస్ ఏంటి, నిజంగా మనం చాలా అదృష్టవంతులు అండి. మన కల్చర్ అలాంటిది. ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి ఏది చెడు ఏది ఏంటి, ఆ కథలు ఏంటి అవన్నీ చెప్తాం అడుగుతా ఉంటే. సో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. దానిలో నేర్చుకుని మంచి ఏంటి చెడేంటి, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు. నిజమండి, ఇవన్నీ ఈ బుద్ధి అవి వచ్చేది మన పూజలు అవి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటదండి, ఏదేమనుకున్నా. అండ్ ఇందులో మన మాట మంచి మాట ఏం చెప్తున్నాం అంత గణపతి గురించి అప్పుడులో ఏం చేసుకున్నాం అదే కదా చెప్తున్నాం అనిపిస్తుంది కదా మీకు. కాదండి, ఇప్పుడు నేను ముందు నుంచి ఇవన్నీ ప్రిపరేషన్స్ అవి స్టార్ట్ చేశానా. సో పిల్లలు ఏంటంటే చూసి మనల్ని చూసి నేర్చుకుంటారు. దానిలో మనం ఏదో అంటే వాళ్ళ మీద ఇది చేయి అది చేయి అని చెప్పకుండా మనం ఇవన్నీ చేస్తే రేపొద్దున అది చేస్తుంది. సో మన దాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నట్టు వాళ్ళు దాన్ని కాపాడి మళ్ళీ వాళ్ళ జనరేషన్కి ఇస్తారు, వాళ్ళ పిల్లలకి ఇస్తారు. సో ఇలా మనం ఏది ఆపకూడదండి. ఇంట్లో ఖచ్చితంగా ఏ పూజ అన్నా ఏదైనా చేస్తే వాళ్ళు నేర్చుకుంటారండి. మనం అనుకుంటాం వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అని, కానీ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చెప్పింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. గంట కొట్టకపోతే మళ్ళీ మా నోటిఫికేషన్స్ ఏవి మీకు రావండి. సరే మరి అయితే ఉంటాను, మళ్ళీ కలుద్దాం, టాటా.